పాపం విజయసాయి రెడ్డి అనాలి. ఎందుకంటే తను రాజీనామా చేస్తే అందులో పవన్ కళ్యాణ్ని తో మంచి సాన్నిధ్యం ఉందని చెప్పాడు. చంద్రబాబుతో కుటుంబ తగాదాలు ఏమీ లేవు, నాకు కేవలం రాజకీయపరమైనటువంటి నిర్ణయమే, ఆయనతో మంచి సాన్నిధ్యం ఉందని చెప్పారు. అదే సందర్భంలో మోడీ అమిత్ షాలతో మంచి సాన్నిధ్యం ఉందని, అంటే ఓ రకంగా డిఫెన్స్ గేమ్ నడిపారు. దాంతో విజయసాయి రెడ్డి ఎక్స్పెక్ట్ చేసింది తన రాజీనామా గురించి ప్రకటించి జగన్కి షాకు, జగన్ మీద 4 స్టోరీలు వేసి వదిలేస్తారనుకున్నారు. తీరా చూస్తే రివర్స్ అయింది. జగన్ మీద స్టోరీల కంటే విజయసాయి మీద స్టోరీలు ఎక్కువైపోయినాయి. విజయసాయి మొత్తానికి కీలక సూత్రధారి, 40 సంవత్సరాల నుంచి నాశనం చేసి పెట్టాడు, ఇతను దుర్మార్గుడు రాక్షసుడు అన్నటువంటి కోణంలో ఈనాడు జ్యోతిలో రోజు ఎప్పుడూ రాస్తుంటే, ఎప్పుడు జగన్ని రాస్తూ ఈ నేటుగా రాస్తే ఇవాళ రోజున ఈయన్నే హైలైట్ చేస్తూ ఈయన క్యారెక్టర్ ఎట్లాంటిది అన్నటువంటి కోణంలో అసాసినేషన్ అన్నటువంటి పెద్ద ఎత్తున జరిగింది. ఒకప్పుడు ఈ పేపర్లు ఈ టీవీల మీద కోపంతో నేను పేపర్ పెడతాను, నేను టీవీ పెడతాను అన్నటువంటి ఆయన మధ్యలో చతికిలు పడిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఇవన్నీ ప్రకటనలు ఆర్భాటంగా చేసుకొచ్చారు కానీ ప్రాక్టికల్గా ఏదీ చేయలేకపోయారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇక ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నటువంటి టైంలో ఆయన ఈ ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ విధంగా అటాక్ ఎదుర్కొంటారు, లేదా ఇవాళ వరకు అటాక్తో క్లోజ్ అవుతుందా చూడాలి.